హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్, అలాగే దీంతో పాటు గ్రీన్ ఫిష్ మసాలా తవా ఫ్రై అయితే చూపిస్తున్నాను. ఇందులో ఏ టిప్ అయితే నచ్చిందో ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, నార్మల్గా అయితే కిచెన్లో ఇలాంటి స్టీల్ డబ్బాలు అయితే యూజ్ చేస్తుంటాం కదా, ఒక్కొక్క దానికి మూతలు అయితే లూజ్ ఉంటాయి. ఇందులో పప్పులైనా షుగర్ అయినా ఏమైనా వేసామంటే ఇందులో తీస్తే చాలు పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని అలాంటప్పుడు టైట్గా ఉండాలంటే ఈ ట్రిక్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఇంట్లో అయితే సెల్లో టేప్ అయితే ఉంటుంది కదా, ఆ టేప్ని విధంగా ఒక 2 రౌండ్లు వచ్చే విధంగా చుట్టుకోవాలి. సో ఈ విధంగా ఒక 2 రౌండ్లు వచ్చే విధంగా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. దీనికి ఇప్పుడు మూత పెట్టి చూపిస్తున్నాను చూడండి. అప్పటికి అప్పుడు బాగా లూజ్ ఉండేది, ఇలా తీసినా కూడా బాగా టైట్ అనిపిస్తుంది అనమాట. ఇలా పైన పట్టుకున్నా కూడా కింద జారిపోయినా కూడా కింద పడిపోయే ఛాన్స్ ఉండదు, ఏమైనా పప్పులు లాంటివి. సో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత సెల్లో టేప్ యూజ్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి మరీ యూజ్ చేయాలంటే ఎక్కడుందా అని చెప్పేసి వెతుక్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎక్కడైతే తీసింటామో ఆ ప్లేస్లో విధంగా రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంకొకసారి వెతుక్కునే పని ఉండదు, ఇలా కొంచెం కట్ చేసేసి యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, నార్మల్గా అయితే షుగర్ డబ్బాల్లో అలాగే బెల్లం డబ్బాల్లో చీమలు అయితే ఒక్కొక్కసారి బాగా పట్టేస్తుంటాయి కదా, అలాంటి చీమలు మనం ఎండకు పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా ఆ చీమలు అనేవి అస్సలు పోవు. అలాంటప్పుడు ఈ ట్రిక్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా చెప్పాలంటే స్వీట్ డబ్బాలు మనం ఒక్కొక్కసారి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఆ డబ్బాలకైతే మరీ ఎక్కువ పడుతూ ఉంటాయి అన్నమాట. ఈ ట్రిక్ని ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మనం నార్మల్గా అయితే వెనిగర్ ఉంటుంది కదా ఇంట్లో, అంటే మనం చైనీస్ ఫుడ్కి అంతా యూజ్ చేస్తుంటాం కదా, ఆ వెనిగర్ని కొద్దిగా ఇలా కాటన్ తీసేసుకొని కాటన్లో ముంచుకోండి. ఇలా ముంచేసుకొని డబ్బాలకి చుట్టూ అప్లై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చుట్టూ, అలాగే క్యాప్స్కి, మెయిన్ క్యాప్స్లో నుంచి కదా లోపలికి వెళ్ళేది, ఆ మూతకంతా కూడా బాగా అప్లై చేసేసుకోవాలి. సో ఇదే విధంగా బెల్లం ఉంటుంది కదా, బెల్లం డబ్బాలు కూడా అప్లై చేసేసుకోవాలి. ఇలా స్వీట్ బాక్సులకు కూడా ఇలా సైడ్స్కి ఇదే విధంగా పైన అంతా కూడా ఒకసారి బాగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా అప్లై చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే చీమలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వెల్లుల్లి ఒలవడమే పెద్ద ప్రాసెస్ కదా, నాకైతే చాలా పెద్ద పని ఇదైతే. అందుకని చెప్పేసి ఈ ట్రిక్ని ఒకసారి ట్రై చేసి చూశాను, చాలా బాగా వర్కౌట్ అయింది. ఒక్కొక్కసారి అయితే మనకి చలికాలంలో అలాగే వర్షాకాలంలో అయితే ఇలా ఒలవడానికి కూడా రాదనమాట, మెత్తగా అయిపోయి ఉంటాయి. ఇలా ఒలవడానికి కూడా అస్సలు అవ్వదు. అందుకని చెప్పేసి ఈ ట్రిక్ని ఒకసారి ట్రై చేసి చూడండి. వెల్లుల్లి అయితే ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పాయల్లాగా విడదీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి విడదీసేసుకోవాలి. ఈ ట్రిక్ని ఒకసారి ట్రై చేయండి. కేజీలు గట్ట వెల్లుల్లి ఉన్నా కూడా చాలా ఈజీగా నిమిషాల్లో తీసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అన్నిటిని కూడా పాయల్లాగా విడదీసేసిన తర్వాత ఇందులో ఉన్న పైన ఇదంతా కూడా తీసేసేయండి, పిప్పి అంతా తీసేసేయండి. పిప్పి తీసేసి ఓన్లీ పాయలు ఒక్కటే తీసేసుకోవాలి. ఇలా పాయలుగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుని అందులో వేసేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను. చల్లనీళ్ళే వేసుకుంటున్నాను, వేడి నీళ్ళేం వేయాల్సిన అవసరం లేదు. వేసేసుకుని ఒక 15 నిమిషాల పాటు నాననివ్వాలన్నమాట. ఒక 15 మినిట్స్ ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇవి కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఒక కవర్ తీసుకోండి. ఆ కవర్ కూడా ఈ విధంగా కొంచెం క్లాత్ కవర్ లాగా ఉంటాయి కదా, అలాంటివి అనమాట. మనం నార్మల్గా అయితే బట్టల షాప్లో ఏమైనా షాప్లో తీసుకునేటప్పుడు ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లని బ్యాన్ చేసేసి ఇలాంటి కవర్లు వస్తాయి కదా, అలాంటి కవర్లు వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ప్లాస్టిక్ కవర్లో వేసుకోకూడదు. కంపల్సరీ ఇలాంటి క్లాత్ కవర్లోనే వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి అన్నీ కూడా అందులో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ని పెట్టేసుకోండి, ఊడిపోకుండా ఉంటుందన్నమాట. కొంచెం మరీ టైట్గా కాకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా ఒక 2-3 వేసుకోండి, సరిపోతుంది. వేసేసుకున్నాక ఇప్పుడు చూసి మాత్రం షాక్ అవ్వకండి, దీన్ని ఎలా తీయాలో చూపిస్తాను. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంటుంది కదా, డోర్ ఆన్ చేసేసి లోపలికైతే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్విచ్ ఆన్ చేసేసి బటన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని దీన్ని ఏంటంటే నార్మల్గా బట్టలు వాష్ చేస్తాం కదా, అలా అయితే వాష్ చేసుకోకూడదు, స్పిన్లో పెట్టుకోవాలన్నమాట. స్పిన్లో అయితే ఎక్కువ ఉంది కదా, చాలా తక్కువగా ఉన్న దాంట్లో పెట్టుకోవాలి. నేనైతే తక్కువ ఉన్నదైతే 400 అనమాట, 400కి అయితే పెట్టుకున్నాను. సో ఈ విధంగా ఒక 400కి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డోర్ క్లోజ్ చేసేసి ఆన్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసేసి జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు వాష్ చేసుకోవాలి. 5 నిమిషాల కన్నా ఎక్కువ వాష్ చేసుకోవద్దు. కొంతమందికి అయితే డౌట్ రావచ్చు, వాషింగ్ మిషన్కి వేస్తే వాషింగ్ మిషన్ పాడవుతుందా అనే డౌట్ కూడా రావచ్చు. ఏమాత్రం పాడవదండి, నేనైతే ట్రై చేశాను, నా వాషింగ్ మిషన్ అయితే చాలా బాగుంది. దీని తర్వాత నేను బట్టలు కూడా వాష్ చేసుకున్నాను అనమాట.
చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఇలా ఫాస్ట్గా స్పిన్లో పెట్టుకున్నాం కదా, ఫాస్ట్గా ఇలా స్పిన్ అవ్వడం వల్ల ఏంటంటే అది కొంచెం హీట్ అవుతుంది, త్వరగా పిప్పి అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను ఒక 5 నిమిషాల తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయి అనేది. ఇప్పుడు బయటికి తీసేసుకుని దీనికి ఉన్న రబ్బర్ బ్యాండ్ అయితే తీసేసేయండి. తీసేసాక దీనికి ఉన్న పిప్పి అనేది ఎంత బాగా సపరేట్ అయిందో మీరైతే చూస్తే షాక్ అవుతారు. నార్మల్గా అయితే కేజీలు గట్ట వెల్లుల్లి ఉన్నా కూడా ఈ టెక్నిక్తో ఒకసారి ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా తీసేసేయచ్చు అనమాట. చూసారు ఈ విధంగా దేనికున్న అంటే ఇదేంటంటే మెత్తగా ఉన్నాయి కాబట్టి ఇందులో ఉన్న పిప్పి అనేది దీనికి అతుక్కుని పోయిందంటే చాలా బాగా క్లీన్ అయిపోయినాయి. ఇలా కొంచెం ఇలా ఇదేంటంటే ఇలా అతుక్కున్నట్టుగా ఉంది కదా, ఈ విధంగా కొంచెం లైట్గా తీసినా కూడా వచ్చేసాయి అనమాట. ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా తీసేయాలంతే. చూస్తున్నారు కదా ఎంత బాగా సపరేట్ అయ్యాయో. జస్ట్ ఇదేంటంటే పిప్పి అనేది ఇలా నానబెట్టడం వల్ల ఏంటంటే బాగా అతుక్కుని పోయాయి అనమాట. నిమిషాల్లో ఒక 5 నిమిషాల్లో క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. కేజీలు గట్ల వెల్లుల్లి ఉన్నా కూడా నిమిషాల్లో చేసేసుకోవచ్చు అండి. ఈ ట్రిక్ని ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒలుచుకుని ఒక సీసాలో పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో మార్నింగ్ అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడైనా లేదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా సరే హడావిడి లేకుండా ఇందులో నుంచి కొన్ని తీసేసి వండుకోవచ్చు. చాలా ఈజీ అనిపిస్తుంది. ఈ టిప్ ఎలా అనిపిస్తుందో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. గ్రీన్ ఫిష్ మసాలా తవా ఫ్రై అయితే చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇక్కడ ఒక 5 చేప ముక్కలు తీసుకున్నాను. ఈ చేపలు వచ్చేసి అంజల్ అంటారు కన్నడలో అయితే, ఇంగ్లీష్లో అయితే కింగ్ ఫిష్ అంటారు అనమాట. తెలుగులో ఏమంటారు నాకైతే కరెక్ట్గా తెలీదు. ఈ చేపల్లో ఏంటంటే మధ్యలో ఒకే ముళ్ళు ఉంటుంది, పిల్లలు తీసిపెట్టడం కూడా చాలా ఈజీ అనమాట, ముళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి. ఈ మసాలాని అన్ని చేపలు కూడా అంటే అన్ని రకాల చేపలు కూడా పట్టించవచ్చు, చాలా టేస్టీగానే వస్తుంది. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అన్నిటిని కూడా ఒక పిడికిడి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 ఇంచ్ దాకా అల్లం ముక్కలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఆ తర్వాత ఒక అర చెక్క వరకు నిమ్మరసం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కోటింగ్ కోసం 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ లేదంటే ఇందులోకి బియ్యపిండి కూడా వేసుకోవచ్చు 1 స్పూన్ వరకు. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని ఒక ప్లేట్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాని చేప ముక్కలకి బాగా పట్టించాలి. మరీ పైపైన కాకుండా కొంచెం థిక్గా అప్లై చేసుకోండి. తినేటప్పుడు చప్పగా రాకుండా టేస్ట్గా వస్తుంది. సో ఈ విధంగా 2 వైపులా కూడా కొంచెం మందంగానే అప్లై చేసుకోవాలి. సో ఇదే విధంగా అన్ని చేప ముక్కలు కూడా పట్టించాలి ఈ మసాలాని. ఈ కింగ్ ఫిష్ కనే కాదు ఏ రకమైన చేపలు కూడా ఈ మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా అన్ని చేప ముక్కలు కూడా పట్టించిన తర్వాత ఇంకా కొద్దిగా మసాలా ఉంది కదా, ఆ మసాలాని అది ఎలా అప్లై చేసుకోవాలో లాస్ట్లో చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని 1 గంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోండి, చక్కగా మసాలా అనేది పడుతుంది. ఆ తర్వాత 1 గంట తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోవడం వల్ల ఆయిల్ని చాలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు. సో ఈ విధంగా వన్స్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. సో ఈ విధంగా అన్ని చేప ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. వేసేసుకున్నాక ఇప్పుడు కాకపోతే మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి మసాలా అనేది మాడిపోతుంది. సో వన్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఒక్కొక్క సైడ్ ఒక 5 మినిట్స్ పడుతుంది. టోటల్గా ఒక 10 మినిట్స్లో అయితే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా రెండో వైపు అన్నిటిని కూడా టర్న్ చేసేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా మసాలా అనేది మిగిలిపోయింది కదా, లైట్గా అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత టర్న్ చేసేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా పై లేయర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇది అయితే నేను ప్యాన్ నుంచి తీసే క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట. సో ఈ విధంగా ప్లేట్లో తీసేసుకుని ఇలా నిమ్మరసం ఉల్లిపాయతో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేదా పప్పు సాంబార్ సైడ్ డిష్లోకి తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.